ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 5వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 61,142 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,525 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,20,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇక ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు కూడా నిన్నటిలాగే భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగా ఉందండి. అందరూ కూడా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. నిన్న కూడా ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం పట్టింది. ఈరోజు కూడా కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. సర్వదర్శనం అయితే 4 గంటలు, ఇక ఆన్లైన్లో బుక్ చేసుకున్న దర్శనం టికెట్లకైతే 3 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక కొందరు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు విష్ణు నివాసం కాంప్లెక్స్లో టికెట్స్ తీసుకోవడానికి ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరు క్యూ లైన్లో నిలబడితే సరిపోతుందా, లేదా అందరూ నిలబడాలా, అందరి ఆధార్ కార్డు చూపించాలా అని అడిగారండి. సర్వదర్శనం టికెట్స్ తీసుకోవడానికి విష్ణు నివాసంలోనే కాదండి, ఎక్కడైనా సరే ఎవరికి టికెట్ కావాలో వారందరూ కూడా క్యూ లైన్లో నిలబడి టికెట్ని తీసుకోవాలి. ఎవరి సర్వదర్శనం టికెట్స్ని వారికే ఇస్తారండి. అందరి కోసం ఒక్కరు వెళ్తే అలా ఇవ్వరు. ఎవరికి సర్వదర్శనం టికెట్ కావాలో వారి యొక్క ఆధార్ని క్యూ లైన్లో నిలబడి చూపించి వారే దర్శనం టికెట్ని తీసుకోవాలి. ఆగస్టు 23వ తేదీన దర్శనం చేసుకున్నాను, మళ్ళీ రేపు వెళ్ళొచ్చా, ప్లీజ్ రిప్లై అని అడిగారండి. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనం అయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చండి. గ్యాప్ ఏమీ అవసరం లేదు. మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళొచ్చు, రేపైనా వెళ్ళొచ్చు. మిగతా దర్శనాలన్నీ కూడా మీరు దర్శనం చేసుకున్న తేదీ నుంచి కరెక్ట్గా 30 రోజుల తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. అంటే 1 నెల రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఆగస్టు 23వ తేదీన దర్శనం చేసుకుంటే కనుక సెప్టెంబర్ 23వ తేదీ వరకు మళ్ళీ దర్శనానికి వెళ్ళలేరండి. టికెట్స్తో వెళ్ళాలంటే సెప్టెంబర్ 23వ తేదీ తర్వాత మళ్ళీ మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ విధంగా ప్రతి 30 రోజులకు ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు సుప్రభాత సేవ 1 ఇయర్ నుంచి లక్కీ డిప్ ట్రై చేస్తున్నాను, బట్ రావటం లేదు, రావాలి అంటే ఏం చేయాలి అని అడిగారండి. లక్కీ డిప్ని ఇలాగే అప్లై చేస్తూ ఉండాలండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వాలి అంటే వేరే ఏ మార్గం కూడా లేదు. ప్రతి నెల కూడా మిస్ అవ్వకుండా మీరు లక్కీ డిప్లో మీ నేమ్ని అప్లై చేస్తూ ఉండాలి. నేను కూడా 13 నెలలు సుప్రభాత సేవకి అప్లై చేసిన తర్వాత 14వ నెలకు నాకు సుప్రభాత సేవకి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకొకరైతే 5 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నారు, మరొకరు 2 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నారు. లక్కీ డిప్లో సేవలకి వెళ్ళాలి అంటే ఇలా అప్లై చేస్తూ ఉండటం తప్ప వేరే మార్గం ఏదీ లేదు. అలాగే ఇంకొకరు, అమ్మ స్వామివారి పుష్కరిణి ఓపెన్ చేశారా అని అడిగారండి.
అవునండి, సెప్టెంబర్ 1వ తేదీన స్వామి పుష్కరిణిని మళ్ళీ భక్తుల కోసం ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు కూడా భక్తులకు పుష్కరిణిలోకి అనుమతి అనేది ఉంది. స్వామి పుష్కరిణి అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందండి. అందరూ కూడా ఆ టైంలో పుష్కరిణిలోకి వెళ్ళొచ్చు. అలాగే విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టికెట్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో కానీ శ్రీవారి మెట్ల మార్గంలో కానీ నడిచి వెళ్ళొచ్చా అని అడిగారండి. అవునండి, విష్ణు నివాసం కాంప్లెక్స్లో మీరు దర్శనం టికెట్స్ తీసుకొని 2 కాలినడక మార్గాలలో కూడా నడిచి వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.